అండి, అందరికీ నమస్తే. నేను హేమాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దయా హేమ పారడైజ్. ఇవాళ వీడియోలో నా ఒక ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ నేను ఎలా చేసేసుకుంటున్నానో చూపిస్తానండి. రండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నాది ఎల్జీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్. ఏం డెకరేట్ చేసేసుకోలేదు, ఎందుకంటే అంత పైన డెకరేట్ చేసిన అంత లుక్ అనేది ఉండదు కాబట్టి నేను ప్లెయిన్ గానే పైన వదిలేసాను. కాకపోతే ఒకే ఒక క్లాత్ మాత్రం వేసేసుకున్నాను. ఈ సైడ్ పాకెట్స్ తో క్లాత్ నేనే ఇంట్లోనే స్టిచ్ చేసుకున్నానండి. మెయిన్ గా ఈ సైడ్లలో పాకెట్స్ వచ్చినాయి కదా, ఒక పాకెట్ లో నేను ఇలాంటి బాక్స్ ఒకటి పెట్టుకున్నాను. ఈ బాక్స్ లో అన్ని క్లిప్స్ మాత్రమే పెట్టుకున్నానండి. చూడండి, ఇలా క్లిప్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎమర్జెన్సీకి లెఫ్ట్ ఓవర్ థింగ్స్ మనం కవర్లు వేస్తాం కదా అండి, గ్రెయిన్స్ ఏమన్నా కూడా సరే దానికి ప్యాకింగ్ ఉంటుందని నేను ఇలా పాకెట్ లో బాక్స్ లో వేసి ఇలా పెట్టేసుకున్నాను, ఈజీగా ఉంటుందని. మెయిన్ గా దీనిపైన ఒకే ఒక బ్యాగ్ పెట్టుకున్నానండి నేను. ఈ బ్యాగ్ లో వచ్చేసి ఫుల్ గా కూడా నేను కిచెన్ టవల్సే పెట్టేసుకున్నాను. చూడండి, అన్ని రకాల కిచెన్ టవల్స్ ఉంటాయి ఈ బ్యాగ్ లో. ఇంతకు మించి ఈ బ్యాగ్ లో ఏముండదు. ఈ బ్యాగ్ మాత్రమే నేను పైన పెట్టేసుకున్నాను. ఇంతే అండి. దీనిపైన ఇది వచ్చేసి పైన ఫ్రీజర్ లో నేను వండుకొని మెయిన్ గా ఇలా స్టిక్కర్స్ మాత్రమే పెట్టేసుకున్నానండి. మెయిన్ గా నేను ఈ కలర్ గురించి చెప్పాలి. నాకు డార్క్ కలర్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, లైట్ కలర్ లో మనం ఫ్రిడ్జ్ కానీ ఏదైనా వస్తువులు తీసుకున్నా కూడా మన చెయ్యి ఒక మరకలు పడినాయి అనుకోండి, డైలీ తుడుస్తూ ఉండాలి కదా. సో ఇలా డార్క్ కలర్ అనుకోండి, అంత మరక మనకు అంత తొందరగా కనపడదు. సో నేను ఈ కలర్ చూస్ చేసుకున్నాను. దీనిపైన చూసారండి, అబ్జర్వ్ చేశారంటే అన్ని కూడా అనిమల్ స్టిక్కర్స్ అతికిచ్చాను. ఎక్కువ మేము ఎన్వి తీసుకుంటూ ఉంటాము. ఈ ఫ్రీజర్ లో మేము ఎక్కువ ఎన్వి స్టోర్ చేస్తూ ఉంటాను అనమాట. కానీ మీకు ఇప్పుడు వీడియో తీయడం వల్ల నేను ఆ ఎన్వి అంతా ఏది చూపించడం లేదు. నా అప్పర్ ఈ యొక్క ఫ్రీజర్ లో నేను షీట్స్ వేసుకున్నానండి, టేబుల్ మ్యాట్ వేసుకున్నాను. మెయిన్ గా ఎప్పుడే గానీ స్పేస్ అనేది ఖచ్చితంగా ఒక లేయర్ అనేది ఖాళీగా పెట్టుకుంటానండి. ఏదైనా మనము ఎమర్జెన్సీకి పెట్టుకోవాలన్నా అట్లాంటి దానికి పనికొస్తుంది కదండి. ఫుల్ గా మనం స్టఫ్ చేసి పెట్టేసుకున్నామంటే మనకి కష్టంగా ఉంటుంది. సో నేను ఒక లేయర్ అంతా కూడా ఖాళీగా పెట్టేసుకుంటాను. మెయిన్ గా ఈ లేయర్ ఎందుకు ఖాళీగా పెట్టుకున్నామంటే, మేము ఇంట్లోనే ఫేషియల్స్ కానీ అలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాము. అవన్నీ ఇలా పెట్టేసుకోవచ్చు అనేసి పైన ర్యాక్ లో నేను కుల్ఫీ చేసి పెట్టుకున్నామండి. ఈరోజే ప్రిపేర్ చేసాము, అందుకని ఇంకా ఫుల్గా కుల్ఫీ రెడీ కాలేదు. బయట తీసుకోమండి ఐస్ క్రీమ్స్ అంతా కూడా. కుల్ఫీనే కాదు, ఐస్ క్రీమ్స్ కూడా మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాం. మెయిన్గా ఇందులో నేను మిల్లెట్స్ ఎక్కువ తీసుకుంటా ఉంటామండి. కాబట్టి నేను మిల్లెట్స్ అన్ని కూడా బయట డబ్బాలో వేసి పెట్టుకోను, తొందరగా పురుగులు పట్టిపోతాయి అనమాట. సో టిఫిన్ కి మెయిన్ గా మిల్లెట్స్ యూస్ చేస్తాము. కాబట్టి నేను ఇలా కవర్ లోనే పెట్టేసుకున్నాను. డబ్బాలో వేసేసుకున్నాం అనుకోండి, ఆ టప్పర్ వేర్స్ లో స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేసుకుంటుంది కదా. కాబట్టి నేను తీసుకున్న దాన్ని అలాగే కవర్ లో వేసి పెట్టుకున్నాను. ఇందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తానండి. ఇది వచ్చేసి నేను మన రీసెంట్ గా మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఆ మామయ్య వాళ్ళ ఇంట్లో వచ్చేసి అక్కడ మనము పోలీల పిండి అండి, మనకి ఇక్కడ దొరకదు. అనంతపురం డిస్టిక్ లో అయితే చాలా బాగా దొరుకుతుంది, అక్కడ ఫేమస్ అనమాట. పోలీల రవ్వ, ఇది పోలీల రవ్వ. మనం మైదా పిండితో చేస్తాం కదండి, అలా కాకుండా సేమ్ మన ఉప్మా రవ్వ ఉంటుంది చూసారా, అలాగనే ఉంటుంది. సో దీంట్లో కూడా తొందరగా పురుగులు పడతాయి అని చెప్పారనమాట. సో నేను ఇలా కవర్ లోనే పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి కొర్రలండి, ఇది వచ్చి అరికెలు, ఇది జొన్నలండి. జొన్నలు మాకు ఇంట్లోనే పండుతుంది. మాకంటే మా అత్తమ్మ వాళ్ళకి పండుతుంది, మా అత్త ఇచ్చిందనమాట నాకు. సో నేను ఇవి మాత్రమే ఫ్రీజర్లో ఇలా ట్రేలో బాక్స్లో వేసి పెట్టుకొసుకుంటున్నాను. ట్రేలో దీని పక్కనే చూసారంటే చూడండి, ఇది స్పైస్ బాక్స్. నేను బిర్యానీ ఎన్వి అంటే ఎక్కువ చేస్తామని చెప్పాను కదండి. సో నాకు ఈ స్పైస్ బాక్స్ తీసుకున్నాను అని ఇలా సపరేట్ గా వేసి పెట్టుకున్నాను అనమాట. బిర్యానీ చేయాలన్నా ఎన్వి ఏది చేయాలన్నా కూడా మీట్ అలాంటివి ఈ బాక్స్ ఈ సెక్షన్ లో ఉండేటివి అలాగనే తీసేసుకుంటాను అనమాట. చూడండి, ఇలా నేను పార్టీషన్ ఉంది ఈ బాక్స్ కి. ఈ బాక్స్ ని నేను ఇలా నీట్ గా చేసి పెట్టేసుకున్నాను. ప్లస్ దీనిపైన ఈ మసాలా, ఈ బిర్యానీ మసాలాకి సంబంధించింది అనమాట ఈ డబ్బా. ఈ డబ్బా వచ్చేసి మా పాప
ఏదో సంథింగ్ ఏదో తీసుకునిందండి, ఆ స్నాక్స్కి వచ్చిండేది. దీంట్లో వచ్చేసి ఇది కూడా బిర్యానీకి వేస్తారండి. ఈ ఆకు చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది బిర్యానీకి. సో నేను దీంట్లో వేసి పెట్టుకున్నా. ఇది ఒక రకమైన సాల్ట్ అండి, ఇది కూడా బిర్యానీకే యూస్ చేస్తాము. ఇది ఇలాచి, ఎందుకంటే ఇట్లా అన్ని సెట్గా పెట్టుకున్నానంటే బిర్యానీ చేసేటప్పుడు వెంటనే ఇలా తీసేసుకోవచ్చు అని ఇలా సెట్ చేసి పెట్టుకున్నానండి. ఇది చూడండి, ఈ బాక్స్లో వచ్చేసి నేను ఇన్స్టెంట్గా మసాలా వడ పౌడర్ అనమాట. ఇది నేను ఇంట్లోనే చేసి పెట్టుకుంటానండి. ఇప్పుడు మనకి ఎప్పుడైనా వడలు తినాలి అనిపించింది అనుకోండి, అప్పుడప్పుడు నానబెట్టుకోకుండా ఈ పౌడర్ని నేను నానబెట్టేసుకొని వడలు చేసేసుకోవచ్చు. జస్ట్ ఆనియన్స్ మాత్రం కట్ చేసి వేసేసుకొని వడలు చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫర్ వీడియోస్లో ఈ యొక్క మసాలా వడ పౌడర్ ఎలా చేసేసుకోవాలో కూడా చూపిస్తానండి. మెయిన్గా ఇందులో శొంఠి పెట్టేసుకున్నానండి. శొంఠి టీకి లేదా అజీర్ణంగా ఉండిందంటే దేంట్లో కన్నా పనికొస్తుంది కదండి. సో నేను శొంఠి ఇలా బాక్స్లో వేసి పెట్టుకున్నాను. ఈ కింద ర్యాంక్కి వస్తే ఈ ఫ్రీజర్ అంతా కూడా స్మెల్ రాకోకుండా ఉండేదానికి నేను ఇలాంటి లెమన్ బాగా పండిపోయింది చూసారా, ఇలాంటి లెమన్లో లవంగం గుచ్చి పెట్టానండి. స్మెల్ అనేది రాదు. మెయిన్గా పురుగులు అనేది రావండి ఫ్రిడ్జ్లో. చాలా వరకు మనం అబ్జర్వ్ చేస్తున్నామంటే చిన్న చిన్న కాక్రోచెస్ అనేది ఉంటుంది, స్మెల్కి వచ్చేస్తుంది. ఈ స్మెల్కి అయితే కాక్రోచెస్ అనేది ఏది రాదు. సో దీన్ని నేను ఒక మూలకు పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మా పిల్లలే రెడీ చేశారండి ఇంట్లోనే హర్షీస్ సిరప్. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో వాళ్ళు చేసి ఇలా పెట్టేసుకున్నారు. ఈడ వచ్చేసి ఎంటీగా పెట్టేసుకున్నాను, ఎందుకంటే మీట్ ఫిష్ అలాంటివి ఏ తెచ్చినా కూడా నేను ఇందులో పెట్టేసుకుంటానండి. సో ఇది ఖాళీగా ఉంచేసుకున్నాను. ఇది ఐస్ మేకర్ అనమాట. కిందకి నాకు ఒక ఇలాంటి ట్రే ఒకటి ఇచ్చారు. ఈ ట్రేలో వచ్చేసి నేను ఇలాంటి స్ట్రైనర్స్ ఉంటాయి కదండి, మన కాఫీ ఫిల్టర్స్. ఈ ఫిల్టర్ని మనము ఫ్రీజర్లో పెట్టేసుకోండి, ఎందుకంటే మనము టీ కాఫీ ఇవన్నీ చేసినప్పుడు ఈ స్ట్రైన్ చేస్తాం కదండి. ఇక్కడ ఈ యొక్క చిన్న చిన్న రంధ్రాల్లో ఏమవుతుందంటే అవన్నీ పోయి ఇరుక్కుంటూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం ఫ్రీజర్లో ఇలా పెట్టేస్తామో చాలా ఫ్రీజ్ అయిన తర్వాత మనం బయటికి తీసి ఇట్లా ఇట్లా కొట్టేశారంటే ఆ పొడి అంతా కూడా పడిపోతుందండి. సో ఇది ఒక టిప్ లాంటిది అనమాట. ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అవ్వచ్చు. ఎస్, దీని గురించి చెప్పాలండి. ఇది కాయ, ఇది మేము కేరళకి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. మెయిన్గా ఇది వచ్చేసి కాళ్ళు పగుళ్ళు ఉంటాయి కదండి, ఆ కాళ్ళు పగుళ్ళు ఎక్కువ మనకి కాళ్ళు నొప్పులు కూడా వస్తుంటాయి. ఆ కాళ్ళ పగుళ్ళకి మనము సైబర్ బాల్ సంథింగ్ క్రాక్ జెల్ అవన్నీ వేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ కాయని మనం బాగా సాది ఆ ఒక పగుళ్ళకు వేసామనుకోండి తొందరగా అది క్యూర్ అయిపోతుంది. చూడండి ఈ కాయ, దాని పేరైతే మర్చిపోయానండి నేను. ఎస్, అంతే అండి, ఇంకా ఏం లేదు. ఇక్కడ ఈ సైడ్కి వస్తే నేను ముందుగానే చెప్పినట్టుగా ఇది వచ్చేసి ఖాళీగా పెట్టేస్తాం. బ్యూటీ ప్రోడక్ట్స్ ఏదన్నా కూడా ఇక్కడ పెట్టేసుకుంటాం అనమాట. దాని కిందనే కోకోనట్ మిల్క్ పౌడర్ అండి. ఇది రెడీమేడ్ మిల్క్ పౌడర్ ఎమర్జెన్సీకి ఉంటుందనేసి నేను తీసుకున్నాను. ఇది బ్రెడ్ క్రమ్స్, అప్పలం అనమాట. ఈ అప్పలం కూడా మనము ఫ్రీజర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు వేయించుకోవాలనుకుంటామో అప్పుడు తీసుకొని వేయించుకోవచ్చు. బాక్స్లో అయితే నేను వేయలేదండి, కవర్లో అలాగే పెట్టేసుకున్నాను. మేము రేర్ వాడేది. సో ఇది వచ్చేసి వెట్ టిష్యూస్. మేము ఎక్కువ బయట వెళ్తూ ఉంటామండి, అప్పుడు మనకి ట్రావెలింగ్కి బాగా పనికొస్తుంది కదండి వెట్ టిష్యూస్. సో వెట్ టిష్యూస్ కంపల్సరీ ఇంట్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి క్లియర్గా చూసారంటే ఇది ప్రొమోగ్రెనేట్ స్కిన్ అనమాట. దీని గురించి కూడా నేను చెప్తానండి. చూడండి, క్లియర్గా చూపిస్తాను. చూడండి, దానిమ్మ పండు తింటాం కదండి, దాని యొక్క పైన లేయర్ అనమాట. వీటిని నేను ఎందుకు ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నానంటే జిప్లాక్ కవర్లో ఎందుకు వేసి పెట్టుకున్నానంటే ఎక్కువ మనకి లూజ్ మోషన్స్ అయితే ఉంటాయి కదండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే టాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా. మాటికి మనం టాబ్లెట్స్ యూస్ చేయడం మన హెల్త్కి చాలా మంచిది కాదండి. మనం చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి కదండి, ఆ చిట్కానే ఇది ఒకటి. ఈ ప్రొమోగ్రెనేట్ స్కిన్ని మనము నీళ్ళని బాగా కాగిన తర్వాత దీనిని వేసి బాగా కాగిన తర్వాత చల్లగైనాక గానే మనం తాగామనుకోండి లూజ్ మోషన్స్ వెంటనే స్టాప్ అయిపోతుంది. సో ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా ఈ టిప్. వీలైనంత వరకు మీరు కూడా ప్రొమోగ్రెనేట్ స్కిన్ని పాడేయకుండా ఇలా ఎయిర్ టైట్ జిప్లాక్ బ్యాగ్లో వేసి పెట్టేసుకోండి. ఇంతే అండి నా పైన ఫ్రీజర్లో ఉండేటివి.
చూడండి నా కింద ఫ్రిడ్జ్ లో 5 ర్యాక్స్ ఉన్నాయన్నమాట. నేను దీనిలకు కూడా ఏం చేశానంటే కన్నా ఇలా షీట్స్ వేసేసుకున్నాను. నేను మంత్లీ వన్స్ మాత్రమే నేను క్లీన్ చేస్తూ ఉంటానండి. ఎందుకంటే నాకు పెద్ద పిల్లలు కాబట్టి వాళ్ళంతగా డర్ట్ చేయరు. ఫస్ట్ లేయర్ లో నేను మా పిల్లలు ఈరోజు ఏదో తయారు చేశారండి, కాబట్టి ఆ స్వీట్ ఇంకా ఇది ప్రిపేర్ కాలేదు. బ్రెడ్ అండి, ఎమర్జెన్సీకి కంపల్సరీ బ్రెడ్ మాత్రం మా ఇంట్లో ఉంటుంది. ఇది చూడండి, ఇది వచ్చి స్పౌట్స్. మేము రోజు స్పౌట్స్ తీసుకుంటాము. ఇది స్పౌట్స్ బాక్సే అనమాట, ఇలాగనే వచ్చేస్తుంది. అంతా రంధ్రాలు ఉంటుందండి బాక్స్ కి. ఇది మనం జస్ట్ వాష్ చేసి 8 అవర్స్ మనం నానబెట్టుకున్న తర్వాత ఇలా ఈ బాక్స్ లో వేసి పెట్టామంటే అదే మొలకలు వచ్చేస్తుందండి. ఇప్పుడుదా వస్తుంది చూడండి, కనిపిస్తుందా? ఈ స్టీల్ బాక్స్ లో నేను ఆ స్పౌట్స్ పెట్టేసుకున్నాను. మెయిన్ గా చెప్పాలంటే నేను స్టీల్ ప్లస్ గ్లాస్ వేర్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తానండి. రేర్ నేను ప్లాస్టిక్ యూజ్ చేయడం. ఇంకొక బాక్స్ లో నేను వెన్న రెడీ చేసుకున్నానండి. ఇంట్లోనే పాలతోనే నేను వెన్న నెయ్యి అంతా రెడీ చేసుకుంటూ ఉంటాను. వీక్లీ వన్స్ నాకు కొంచెం సరిపోతుందండి. అదే విధంగానే ఈ స్టీల్ బాక్స్ లో చూడండి పాల మీగడ. మెయిన్ గా ఇది పెప్పర్ సాల్ట్ బాక్స్ ఉంటుంది కదండి, దీంట్లో నేను వండుకొని సోడా పొడి వేసుకున్నాను, అంటే ఫ్రిడ్జ్ స్మెల్ రాకోకుండా ఉండేదానికి. దీన్ని నేను ఒక మూలకు పెట్టేసుకుంటున్నాను. అదేవిధంగా నా సెకండ్ ర్యాక్ లో ఇది చూడండి, ఇది కూడా గ్లాస్ జార్స్. ఇందులో వచ్చేసి బెల్లం సిరప్ అండి. ఇది నేను పటిక బెల్లం వాడతాము. మేము షుగర్ చాలా వరకు అవాయిడ్ చేస్తామండి. పటిక బెల్లము యూజ్ చేస్తాం మేము. కాఫీ, టీ, మెయిన్ గా ఏదైనా మాల్ట్ చేసుకున్నప్పుడు, రాగి మాల్ట్, జొన్న మాల్ట్ ఇట్లాంటివి చేసుకున్నప్పుడు నేను ఇవి సిరప్ యూజ్ చేస్తూ ఉంటాను. ఈ గ్లాస్ జార్ లో ఇది చూడండి, ఇది కూడా మేము కేరళ మా రిలేటివ్స్ కేరళలో ఉన్నారు, వాళ్ళు వచ్చినప్పుడు మాకు తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఈ కాయ వచ్చేసి మనము పులుపు ఇక్కడ చింతపండు వాడతాం కదండి చేపల పులుసుకి, కారం పులుసుకి అంతా. ఈ కాయ అనేది అక్కడ దొరుకుతుందండి. ఈ కాయతో మనము కారం పులుసుకి, ఫిష్ కర్రీకి వాడుకోవచ్చు. ఇంకొక గ్లాస్ జార్ లో ఇది చూడండి, ఇది పటిక బెల్లము. ఈ సైజ్ లో ఇక్కడ దొరుకుతుందండి. మెయిన్ గా దీని యొక్క స్పెషాలిటీ ఏం రా అంటే ఈ బెల్లంలోనే అల్లం కూడా వేసి ఉంటారు, అంటే మిక్స్ చేసి ఉంటుంది. ఇది టీకి అంతా వాడుకోవచ్చు. బెల్లము ప్లస్ డ్రై జింజర్ అల్లం ఉంటుంది, చాలా బాగుంటుందండి. దీనిలతో మనం కానీ టీ చేసేసుకున్నామంటే. ఇంకొక జార్లో నేను చింతపండు వేసి పెట్టుకున్నానండి. చింతపండు బయట పెట్టను, ఎందుకంటే నల్లగా అయిపోతుంది కదా. సో నేను ఈ చింతపండు పప్పుకి, రసానికి అంతా కూడా ఈ చింతపండు ఇలాంటి జార్లో వేసి పెట్టేసుకుంటాను. ఇదంతా గ్లాస్ జార్స్ పెట్టేసుకుంటాను ఈ లేయర్ లో, సెకండ్ ర్యాక్ లో. ఇది చూడండి, ఇది ఇంకొక సిరామిక్ బౌల్ అన్నమాట. ఇందులో నేను వచ్చేసి కస్టర్డ్ పౌడర్ పెట్టుకున్నానండి. నేను కస్టర్డ్ పౌడర్ ని, ఇది టపర్ వేర్ బాక్స్ అయినా కూడా నేను ఓపెన్ చేసి వేసుకోలేదు, అలాగే కవర్ తోనే నేను పెట్టేసుకున్నాను అనమాట. అంటే అది టైట్ గా ఉండిందంటే చాలా రోజులు అది పౌడర్ గానే ఉంటుంది, గడ్డ కట్టదు కాబట్టి. ఇవి ఎగ్ బాక్స్ అండి నాది. ఈ ఎగ్ బాక్స్ లో ఇంచుమించు 2, 4, 6, 8, 10 ఎగ్స్ పడుతుందండి. ఇది నా ఎగ్ బాక్స్. మేము చాలా వరకు ఆన్లైన్ లో బుక్ చేసి తీసుకుంటూ ఉంటామండి. ఇది వచ్చేసి ఈ ట్రేలో నేను నిమ్మకాయలు పెట్టుకున్నానండి. అదే విధంగా టెంకాయ అండి. టెంకాయ కొట్టినాక అలాగనే కవర్లు వేసి పెట్టామంటే బూజు పట్టేస్తుంది కదా. ఇదైతే 4 పక్కల గాలిపోతూ ఉంటుంది అనమాట. ఎండి కొబ్బరిగా అయిపోతుంది, మనకి చట్నీలకి, పొళ్ళకి పనికొస్తుంది. ఇది అడ్జస్టబుల్ ర్యాక్. నేను ఒకటే తీసుకున్నానండి, ఎందుకంటే నాకు ఇవే సరిపోతుంది. ఈ థర్డ్ లేయర్ లో మాత్రము, ఈ థర్డ్ స్టాండ్ లో మాత్రం నేను చాలా వరకు లెఫ్ట్ ఓవర్స్ పెడుతూ ఉంటాను. మెయిన్ గా మాకు లెఫ్ట్ ఓవర్స్ అంటూ ఏం ఉండదండి, ఆ టైంకి అది చేసేసుకుంటూ ఉంటాం. పులుసులు అన్ని కూడా జస్ట్ ఈరోజు మధ్యాహ్నం చేసింది కొద్దిగా పప్పు మిగిలింది, అదొకటి ఆడబెట్టాను. ఇంకొక ఇది ఇట్లా సాల్ట్ బాక్స్
సాల్ట్ బాక్స్లో నేను సోడా వేసి పెట్టుకున్నాను. ఇట్లా మూలకు పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ 4th ర్యాక్లో చూడండి, ఇది పెరుగు కుండ. మేము పెరుగు ఎప్పుడే కానీ ఇలా మట్టి కుండలోనే వేసి పెట్టుకుంటాము. మెయిన్గా మట్టి కుండలో తీసుకున్న ఆహారాలు చాలా హెల్త్కు చాలా మంచిది అంటుంటారు కదండి. చూడండి పెరుగు ఎంత గట్టిగా ఉందో. ఈ కుండలు అయితే సైజ్ ప్రకారంగా ఉంది పెరుగుకి. మెయిన్గా ఇందులో అంతా కూడా నేను పిండి వేసి పెట్టుకుంటానండి. ఈ 4th ర్యాక్లో వీక్లీ వన్స్ నేను పిండి కొడుతూ ఉంటాను. ఈ బాక్స్లో వచ్చేసి నేను ఇడ్లీ పిండి, వైట్ రైస్ పిండి అనమాట. ఇది వైట్ రైస్తో చేసుకున్న పిండి. ఇంకొకటి వచ్చేసి ఇది మిల్లెట్తో చేసిన పిండి అండి. ఇది వచ్చేసి అరికెలతో దోశలకి పనికి వస్తుంది. సో అరికెల దోశల కోసం నేను మిల్లెట్ పిండి ఈ బాక్స్లో వేసుకున్నాను. నా వీక్కి వన్స్ నేను ఇలా 3 రకాల పిండి కొట్టి పెట్టేసుకుంటానండి. యాక్చువల్గా ఆపం పిండి కొట్టాల్సింది కొట్టలేదు. సో ఇది వచ్చేసి హార్స్ గ్రామ్స్తో నేను వేసుకున్న పిండి అండి. ఇది ఇడ్లీకి కానీ దోశకి రెండింటికి బాగుంటుంది. ఈ యొక్క పిండి రెడీ చేసేటప్పుడు నేను వచ్చేసి వైట్గా ఉండే ఉద్దిపప్పు వాడలేదండి. పచ్చ కలర్లో కట్టెడ్ ఉంటుంది కదండి, అలాంటి ఉద్దిపప్పుతో నేను చేసేసుకున్నాను. అన్నిటికి కూడా మనం ఇలా షీట్స్ వేసుకోవడం వల్ల కొంచెం మనకి క్లీనింగ్ ఈజీగా ఉంటుంది. మెయిన్గా నా 5th ర్యాక్లో నేను ఇలాంటి ట్రే తీసుకున్న పుషింగ్ ట్రే. ఈ ట్రేలో నేను చూడండి, మేము ఎక్కువ టిఫిన్కి పుట్టు తింటూ ఉంటామండి. ఇక్కడ పిట్టు అంటారు కదా, ఇది ఇన్స్టెంట్గా ఇట్లా దొరుకుతుంది అనమాట. రెడ్ రైస్, వైట్ రైస్ది. నేను ఇలా చేసేసుకున్న తర్వాత ఇది బట్టలు పెట్టే క్లిప్ అండి. ఆ క్లిప్పే నేను ఇట్లా ప్రెషర్గా యూజ్ చేసుకుంటున్నాను. ఇది రవ్వ అండి. ఈ రవ్వలో ఎక్కువ వచ్చేసి పురుగులు పడుతూ ఉంటుంది కదా, ఏంచి పెట్టుకోవాలి అట్లా అంటారు. అలా లేకుండా నేను ఇట్లా ప్యాకెట్ ఇలానే పెట్టేసుకుంటాను. మేము ఈవినింగ్ టైమ్స్ ఇలాంటివి నానబెట్టేసుకొని ఈవినింగ్ స్నాక్గా ఇస్తూ ఉంటానండి. దోస గింజలు, ఇది వచ్చేసి పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ డబ్బా నాకు చిన్నవి సరిపోక ఇట్లా పొట్ట మీద చుట్టి పెట్టేసుకున్నానండి. అంటే కొంచెమే ఉంది కాబట్టి. ఇక్కడ వచ్చేసి నేను ఖాళీగా వదిలేసాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఫ్రూట్స్ ఎలా నేను ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనేది చూపిస్తానండి. కిందది కూడా నేను ఆ ఒక వెజిటేబుల్ ర్యాక్ని నేను ఎలా సెట్ చేసుకుంటాను కూడా ఇప్పుడు చూపిస్తాను. అందుకే ఇవి 2 ఖాళీగా పెట్టేశాను. ఈ సైడ్ డోర్కి వచ్చేసారంటే సైడ్ డోర్లో చూడండి, ఇవన్నీ నా ఒక నెయిల్ పాలిష్. నాదంటే నాది, మా పాపది సపరేట్గా వాడుతుంటాను అనమాట. తనకు నచ్చిన కలర్స్ నాకు నచ్చదు, నాకు నచ్చింది తనకు నచ్చదు. సో నేను ఏం చేశానంటే ఇక్కడ వచ్చేసి ఇద్దరిది ఇది మష్రూమ్కి ట్రే వస్తుంది కదండి, ఆ ట్రేని ఈ ట్రేలో ఫిక్స్ చేసేసుకొని అన్ని ఒకే దగ్గర పెట్టేసుకున్నాను. సో కింద పడదనమాట. ఇందులో వచ్చేసి రిమూవర్ మీ అందరికి తెలిసిందే. అంతే అండి, కొద్దిగా గ్యాప్ అయితే పెట్టేసుకున్నాం. మళ్ళీ ఇంకా వేరే ఏదైనా తీసుకున్నా కూడా ఆడ పెట్టేసుకోవచ్చు అని. ఈ పక్క చూసారంటే మిల్క్ మేడ్. ఈ మిల్క్ మేడ్ వచ్చేసి బాక్స్ కొన్నాము. నేను ఇప్పుడు అంతా మిల్క్ మేడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. నా ఫర్దర్ వీడియోస్లో కూడా నేను చూపిస్తాను మిల్క్ మేడ్, హోమ్ మిల్క్ మేడ్. ఇందులో నేను ఇంట్లోనే చేసి పెట్టుకున్నా మిల్క్ మేడ్ వేసి పెట్టుకున్నాము. స్వీట్స్కి అంతా పనికి వస్తుంది కదండి. బయట అయితే చాలా కాస్ట్. అదేదో మనమే ఇంట్లో కొంచెంసేపు టైం స్పెండ్ చేసి చేసుకున్నామంటే మంచిగా చేసేసుకోవచ్చు. ఇందులో కూడా నేను లెమన్ బాగా పండిపోయిన నిమ్మకాయకి లవంగాలు అతికిచ్చానండి. ఈ పక్క కూడా స్మెల్ రాకుండా ఉంటుందని. ఇది వచ్చేసి చీజ్ స్లైస్ బ్రెడ్లోకి. ఇది ఎసెన్స్. 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి అనమాట. అందుకే ఇంకా ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది నా ఒక సెకండ్ దాంట్లో. అదేవిధంగా నేను ఇక్కడ చూడండి షీట్ కట్ చేసి వేసేసుకున్నానండి కింద. ఇవంతా లిక్విడ్ కారినా కూడా దాని ఆ ఒక షీట్ మీదే కారుతుంది కాబట్టి. ఇది బాదం మిల్క్ కూడా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామండి. సో నేను ఇలాంటి బాటిల్లో వేసి పెట్టుకున్నాను. ఇది యాపిల్ ఫీజ్ అనమాట. ఇది మా బాబుకి చాలా ఇష్టమైన డ్రింక్. తను ఈ డ్రింక్ తప్ప ఇంకా వేరే ఏది తీసుకోడు. సో తన కోసమే ఇది ఇలా పెట్టేసుకున్నాము. బాదం మిల్క్ వచ్చి మా పాపకు చాలా ఇష్టం. సో నేను ఫస్ట్ మా పాపది పెట్టి మళ్ళీ మా బాబుది చూపిస్తున్నాను. సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో కెచప్. నేను వినిగర్ వచ్చేసి యాపిల్ సైడర్ వినిగర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో నేను ఇది తీసేసుకున్నాను. హెల్త్ వైజ్ కూడా ఇది చాలా బాగుంటుందండి, చాలా మంచిది కూడా. హర్సీ సిరప్ అనమాట. ఇది స్పేర్గా ఒకటి ఉన్నీలేని ఇది తీసాము. అందులోప్పుడు మా పిల్లలు ముందే ప్రిపేర్ చేశారనమాట. అందుకే అది ఫ్రీజర్లో పెట్టేశాను.
ఇది వచ్చేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న రెడ్ చిల్లీ సాస్ అండి. ఇది నేను వినిగర్ బాటిల్ అయిపోయింది, దాన్ని వేస్ట్ చేయకోకుండా దాంట్లో పోసి పెట్టేసుకున్నాను. థర్డ్ ర్యాక్ లో నేను ఇలా షీట్ కట్ చేసి వేసేసుకొని, ఇది చూడండి, ఇది కొద్దిగా నెయ్యి ఇంట్లోనే రెడీ చేశాను అనమాట, అందుకే కొంచెమే ఉందండి. ఇది నా ఫేస్ క్రీమ్, ఒకేసారి ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు హోల్గా ఓవరాల్గా దండిగా తీసేసుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో ఉంటే కొంచెం అలాగే నీట్గా ఉంటుందని నేను ఇలా పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి బన్ అంతా చేసేదానికి యూస్ అయ్యే ఈస్ట్ అండి. ఇది జామ్, ఇది అల్లం తెల్లగడ్డ పేస్ట్. మెయిన్గా మా ఇంట్లో నలుగురు కుకింగ్ చేస్తామండి, సో నేనైతే అప్పుడప్పుడు దంచుకుంటాను అల్లం తెల్లగడ్డ పేస్ట్. నేను ఇట్లా స్టోర్ చేసుకుని ప్రిఫర్ చేయను, మెయిన్ మా పిల్లలకి మా వారికి అంత ఓపిక ఉండదు, అందుకని వాళ్ళ కోసమే అలా రెడీమేడ్గా చేసి పెట్టేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి మా బాబు తమిళనాడు వెళ్ళినప్పుడు, ఇప్పుడు కరోనా సీజన్ కదండి, ఇలాంటి కషాయాలు తాగితే మంచిది అన్నారనేసి అని ఈ కషాయం ప్యాకెట్స్ తెచ్చాడు. ఇవి పాడవకుండా ఉండేదానికి మేము ఇలా పెట్టేసుకున్నానండి. నేను ఈచ్ సెల్ఫ్ లో చూసినా కూడా కొంచెం కొంచెం స్పేస్ వదిలే పెట్టింటాను అనమాట, ఏదైనా టక్కన పెట్టుకోవాలంటే ఉండేదానికి. నేను నా ఫ్రూట్స్ ని ఎలా నేను సీల్ చేసి పెట్టుకుంటాను, వెజిటేబుల్స్ ని ఎలా సెట్ చేసుకుంటానని కూడా ఇప్పుడు చూసేద్దాం రండి. చూడండి, వీక్లీ వన్స్ మాత్రమే మేము వెజిటేబుల్స్ తెచ్చుకుంటాము. 365 days మేము వెజిటేబుల్ కంపల్సరీ 1 dayకి 1 వెజిటేబుల్ తీసుకుంటాం అనమాట. ఎన్వి తిన్నా కూడా మేము వెజిటేబుల్ కంపల్సరీ యూజ్ చేస్తూ ఉంటామండి. వీక్లీ వన్స్ తెచ్చుకున్న వెజిటేబుల్స్ ఇవి. ఈ వీక్ తెచ్చుకునే వెజిటేబుల్స్ అండి ఇవి. చూడండి, ఈ బాక్స్ వచ్చేసి నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకునే బాక్స్, నా ఫ్రిడ్జ్ లో సరిపోలేదనేసి అని నేను ఈ యొక్క వెజిటేబుల్ బాస్కెట్ లో పెట్టుకుంటాను. దీంట్లో వచ్చేసి ఒకే బాక్స్ లోనే 3 పార్టీషన్ ఉంది అనమాట. ఇది ఆన్లైన్ లో బుక్ చేసేసుకున్నాను. చూడండి, బాదం, ఇది మేము రోజు నైట్ లో నానబెట్టేసుకొని మార్నింగ్ తీసుకుంటామండి. ఇది కిస్మిస్, ఇదైతే చాలా తక్కువ ఉందండి. క్యాష్యూ నట్స్ మా పిల్లలు ఈవినింగ్, మధ్యాహ్నము, పొద్దున వాళ్ళకి నచ్చినట్లుగా తీసేసుకొని నెయ్యిలో వేసేసుకొని ఉప్పు కారం వేసుకుంటారు. సో ఇది ఎప్పుడు తగ్గుతూనే ఉంటుంది. ఇవి రెండైతే తగ్గేది చాలా రేర్. ఇది వచ్చేసి నేను ఆన్లైన్ లో తీసుకున్నానండి బాక్స్. చూడండి, ఇలాంటి బ్యాగ్స్ నేను ఇంట్లోనే స్టిచ్ చేసుకున్నాను. మనకి 25 kgs రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, ఆ బ్యాగ్స్ ని కట్ చేసి నేను ఇంట్లోనే ఫ్రూట్ స్టోరేజ్ కోసం ఉంటుందని ఇలా బాస్కెట్స్ కుట్టేసుకున్నాను. ఒక 6 ఏమో కుట్టుకున్నాను అండి నేను. పైన ఇలా క్లాత్ వేసేసుకొని కూడా స్టిచ్ చేసేసుకున్నాను. ఇలా ఉండిందంటే సాఫ్ట్ గా ఉంటుంది కదా. ఇది కూడా ఫర్దర్ వీడియోస్ లో నేను చూపిస్తానండి, ఈ బ్యాగ్స్ ఎలా స్టిచ్ చేసేసుకోవాలని కూడా. ముందుగా చూడండి, మష్రూమ్స్కి అయితే ఇలాగనే బాక్స్తో పాటు వచ్చింది కాబట్టి నేను దీనికి ఏ ఒక్క ఇది చేయడం లేదు, అలాగనే పెట్టేసుకుంటాను. ఒక బ్యాగ్లో నేను ఒక్కొక్క బాస్కెట్లో ఒక్కొక్క రకమైన వెజిటేబుల్స్ వేసుకుంటున్నానండి. క్యాప్సికమ్ అయితే ఎక్కువనే తీసేసుకొని వచ్చారనమాట ఈ వారము, ఎందుకంటే మెయిన్గా బజ్జీలు అలాంటి దానికి పనికొస్తాయి కదా. సో ఒక దాంట్లో బీన్స్, ఎందుకంటే ఇలాంటి ఓపెన్ బ్యాగ్స్ వల్ల చాలా వరకు చెడిపోకుండా అలాగనే ఉంటుందండి. గాలి కూడా బాగా విశాలంగా దీంట్లో ఉంటుంది కదా. మొటిక్కాయలు ప్లస్ క్యాబేజ్ కూడా వేసేసుకుంటున్నాను నేను ఇందులో. ఇది పోయిన వారంది, ఇది చిన్నదే నేను తీసుకున్నాను ఈ వారం, ఎందుకంటే మా పిల్లలు చాలా వరకు ఇది బజ్జీ చేస్తే చాలా బాగా తింటారండి, అందుకని నేను చిన్నదే తీసేసుకున్నాను. బీట్రూట్ అలాగే నేను ఉర్లగడ్డలు ఒకే బ్యాగ్లోనే వేసుకుంటున్నానండి. ఈ బాస్కెట్లో టమాటోస్ పెట్టేసుకుంటున్నాను. టమాటాలు కూడా మీరు వీలైనంత వరకు ఇలా తిప్పించి పెట్టేసుకోండి. ఈ యొక్క ఇది ఉంది కదండి, ఇది డౌన్ సైడ్లో పెట్టేసుకున్నారనుకోండి చాలా రోజులు నిలువ ఉంటుంది టమాటాలు.
నాకు నేను కుట్టుకున్న బ్యాగులు అంతా రెడీ అయిపోయిందండి. ఇంకా మిగిలినవి ఇలాంటి జిప్లాక్ బ్యాగ్లో వేసుకుంటున్నాను. మెయిన్గా పచ్చిమిర్చి అండి, 4 పక్కల గారిపోతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. నేను ముందు చెప్పినట్లే నాకు ప్లాస్టిక్ బాక్స్ కన్నా ఇలాంటివి చాలా ప్రిఫర్ చేస్తానండి. ప్లేస్ ఎక్కువ పడుతుంది ప్లాస్టిక్ డబ్బాలంటే. ఒట్టి కరేపాకు మాత్రమే నేను ఇలా చిన్న డబ్బాలో వేసేసుకున్నాను. ఎందుకంటే నాకు ఇంట్లోనే చెట్టు ఉందండి. జస్ట్ ఇది ఎమర్జెన్సీ పర్పస్ అనమాట. సో కొద్దిగానే కరేపాకు. నేను ఇలాంటి జిప్లాక్ కవర్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటానండి. చూడండి కరెక్ట్గా నా ఒక క్యారెట్కి సరిపోయినాయి. అల్లం వేసుకుంటున్నాను నేను ఇందులోకి. అల్లం, ఇది పచ్చబటాని ఇట్లా కవర్లోనే ఇచ్చేసారండి. సో నేను ఇట్లా కవర్లోనే పెట్టేసుకుంటున్నాను. చూడండి ఈ మునక్కాయ ఉంది కదా, ఈ మునక్కాయని మనం అలాగనే పెట్టేసుకుంటే కూడా ఎండిపోయినట్లుంటుంది. సో నేను దీన్ని 2గా కట్ చేసేసుకొని ఎలా స్టోర్ చేసుకుంటారో చూడండి. ఇది వచ్చేసి ఫ్రూట్స్ వ్యాప్ అండి. ఇది మనకి సూపర్ మార్కెట్స్లో అంతా కూడా దొరుకుతుంది అనమాట. ఈ యొక్క వ్యాప్ని ఇలా తీసేసుకొని జస్ట్ మనము ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో మనం కట్ చేసేసుకోవచ్చు అండి. చూడండి ఆ వ్యాప్ని ఇలా సగం వరకు చుట్టేసుకున్నాను. ఎందుకంటే ఇలా కట్ చేశాను కదా, అవి ఎండిపోకుండా ఉండేదానికి ఇలా టైట్గా వ్యాప్ చేసి పెట్టుకున్నాను. 2 days అయినా కూడా ఇవి ఎండిపోదండి, అలాగనే ఉంటుంది మునక్కాయ. ఇప్పుడు చూడండి ఈ ట్రే ఉంది కదా, నేను ఇందులో కూడా ఈ షీట్ వేసేసుకుంటున్నాను. షీట్ వేసేసుకొని ఇది కంపల్సరీ నా ఫ్రిడ్జ్లో సరిపోలేదండి. సో నేను ఈ ట్రేలో పెట్టేసుకుంటున్నా. చూడండి ఈ బాస్కెట్స్ అంతా కూడా ఎంత నీట్గా అరేంజ్ చేసేసుకుంటే ఎంత బాగుంటుందో. నాకు 1 week వెజిటేబుల్స్ కదండి, సో కొంచెం ఎక్కువనే ఉంటుంది. మేము సండేస్లో కూడా వెజిటేబుల్ కంపల్సరీ తీసుకుంటామండి. చూడండి ఇలా ఫుల్గా నేను డంప్ చేసేసుకున్నాను. ఎంత నీట్గా కనిపిస్తున్నాయో చూడండి. ఇదే అనమాట నా ఫ్రూట్ వెజిటేబుల్ బాస్కెట్ మునక్కాయ. ఈ ఫ్రూట్స్ని కూడా నేను కొన్ని అయితే కన్నా ప్రమోగ్రానేట్ కానివ్వండి, అరటిపండు కానివ్వండి, పైనాపిల్ కానివ్వండి పైన ట్రేలో పెట్టేసుకుంటాము. ఇవి రిమైనింగ్ థింగ్స్ అంతా కూడా నేను ఫ్రిడ్జ్లో ఎలా పెట్టేసుకుంటానో చూడండి. ఈ షీట్స్ ఉంటాయి కదండి, దీంతో మనం ప్యాక్ చేసి పెట్టుకోవడం వల్ల ఫ్రూట్స్ని ఇంచుమించు 4 days అయినా కూడా ఫ్రెష్గానే ఉంటుందండి. మనము అన్నీ ఒక్కసారిగా తీసుకొని వస్తాం కదా, మనకు 1 week వరకు ఆ ఫ్రూట్స్ అంతా అలాగనే ఉండాలంటే ఫ్రెష్గా మనము కొంచెం ఓపిక్గా ఇలాంటివి మనము ప్రిఫర్ చేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇలా చూడండి, ఇట్లా గట్టిగా కానీ మీరు దీన్ని ఇలా ప్రెస్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. కొంచెం ఇగ్గి ఇట్లా టైట్గా కట్టేసుకోండి. చూడండి ఎంత బాగా సీల్ అయిపోయిందో. ఇలా నేను అన్ని ఫ్రూట్స్ని ఇలానే ప్యాక్ చేసేసుకుంటాను. ఎందుకంటే నాకు ఫ్రెష్గా ఉండాలన్నమాట 1 week వరకు. సో నేను ఇలా అన్ని ప్యాక్ చేసినాక చూపిస్తాను. ఇలా చూడండి, అన్నిటికి కూడా నేను ఇలా ఫుల్గా కవర్ చేసేసుకున్నాను అనమాట నా దగ్గర ఉండే ఫ్రూట్స్కి.
కొన్ని ఫ్రూట్స్ అయితే బయట పెడతాం కదండి, ఫ్రూట్స్ కంతా నేను ఇలా కవర్ వేసేసుకోను. ఆ తర్వాత ఇలాంటి పెద్దది నెట్టెడ్ బ్యాగ్ తీసేసుకొని ఆ నెట్టెడ్ బ్యాగ్లో ఇలా పెట్టేసుకుంటాను. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత నేను దీన్ని గట్టిగా ముడి వేసేసుకుంటున్నానండి. క్లిప్ అయినా యూజ్ చేసేసుకోవచ్చు. చూడండి ఇలా. రండి ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేసుకొని చూసేద్దాం. ఈవెన్ మీరు అరటి పండ్లు కూడా ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇలాగనే మీరు వ్యాపర్తో మీరు బాగా సీల్ చేసేసుకోవచ్చు. నేను ఇవన్నీ కూడా ఇలా ట్రేలో వేసేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ ఈ వెజిటేబుల్ ట్రేకి కూడా నేనేం చేశానంటే ఈ సైడ్లో వచ్చే స్పాంజెస్ని కట్ చేయలేదండి. కొన్నప్పటి నుంచి నేను అలా పెట్టేసుకున్నాను, ఎందుకంటే బ్రేక్ కాదనమాట. సో ఇది హార్మ్ఫుల్గా కాదు కాబట్టి ఇలా పెట్టేసుకున్నాను. చూడండి ట్రేలో ఎంత బాగా నాకు 1 వీక్కి సరిపడ్డ వెజిటేబుల్స్ ఫుల్గా నా ఒక ఫ్రిడ్జ్ని నేను చూపిస్తాను చూడండి. చూసారు కదండి నా ఒక ఫ్రిడ్జ్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దయా హేమ పారడైజ్. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక నా వీడియో కింద నేను సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేశారంటే నా ఒక వీడియోస్ నేను ఎప్పుడంతా అప్లోడ్ చేస్తానో అప్పుడంతా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.